ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆదేశాలకు అనుగుణంగా పిడుగురాళ్ల పట్టణంలోని 8, 10, 11, 12 వార్డులకు సంబంధించిన సచివాలయాల వద్ద సభల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, 100 రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై, అమలు చేయబోయే పథకాల గురించి వివరించారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షులు అమీర్ అలీ, ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు, నియోజకవర్గం అధికార ప్రతినిధి వడ్డవల్లి సాంబశివరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పిల్లి చెన్నారావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి పణితి రవి, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు కామిశెట్టి రమేష్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పెంచడానికి 4 ఏళ్లు పట్టింది. 250 చెప్పున. కానీ పనిచేసే సమర్థుడైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, తోడ్పాటును అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు దాని మీద చర్చించి పెన్షన్ ని ఏ రోజైతే డబుల్ చేసి ఇస్తామని చెప్పారో ఆ రోజు నుంచి కూడా మొన్న 7,000 రూపాయలు వృద్ధులకు అందించడం జరిగింది. దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతులకు అందరికీ పెన్షన్ అందించారు 7,000 రూపాయలు. అక్కడికి చెప్పిన 3,000 ఆ సంవత్సరం ఆ నెల పెంచిన 1,000 రూపాయలు కలిపి 3,000 కలిపి 4,000, 3,000, 7,000 రూపాయలు ఫస్ట్ తారీఖున మేము అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకా తర్వాత ప్రతి నెల 4,000 రూపాయలు అందిస్తున్నారు. చూడండి, ఒక అసమర్థుడు పరిపాలన చేస్తూ 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. సమర్థుడు రాగానే 7,000 ఇవ్వడంతో పాటు 4,000 కూడా ప్రతి నెల ఇస్తున్నారంటే పెళ్లి కానుకలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పి పింఛన్ 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఏ మూలకు సరిపోవట్లేదు, నేను వస్తే 3,000 చేస్తానని చెప్పి ఆ రోజు నమ్మబలికి ఆ పింఛన్ పెంచడానికి ఆయనకి 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ల దాకా పింఛన్ పెంచడం చేతకాలం. సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయాడు. పెళ్లి కానుకలు ఇస్తానని చెప్పి ఏ ఒక్కరికి పెళ్లి కానుకలు కాదు కదా, వాళ్ళకి కనీస అవసరాలు ఉన్న పథకాలు కూడా మూలాన పడేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లలో చేయలేనిది 100 రోజుల్లో మనం చేయగలిగామా లేదా అని చెప్పి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. పింఛన్లు, ఈ భూమి పత్రాలు ఇస్తున్నారంటే దానికి మనం అందరం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అదేవిధంగా మహిళా మనులకి రేపు దీపావళి కానుకగా ఏదైతే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారో ఆ 3 ఉచిత సిలిండర్లు ఇవ్వడానికి దీపావళి పండగ కానుక మీ అందరూ అందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మన ఎరపతినేని శ్రీనివాసరావు పూనుకుంటున్నారు. అది మీకు రాబోయే రేపు దీపావళి కానుక. టపాసులతో పాటు గ్యాస్ సిలిండర్ రాష్ట్ర రాజధాని కూడా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా మీరందరూ ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికి కృతజ్ఞతగా మంచి ప్రజారంజకమైన పాలన అందించి తరల మళ్ళా 30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీనే మీరు నమ్ముకొని ఓటేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రతి ఒక్కరికి మంచి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో కూడా ఆయన నిరంతరం కష్టపడుతున్న ఒక కార్మికుల్లాగా, ఒక శక్తివంతుల్లాగా పింఛన్లన్నా, రేషన్ ఇప్పియాలన్నా, పెళ్లి కానుకల వల్ల మనందరికీ కనీస అవసరాలు తీర్చే గృహాలు నిర్మించాలన్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మనకు ఉంటేనే ఎన్ని పనులు సాధ్యమవుతాయి. ఇప్పటికే ఎన్నో ప్రణాళిక రూపొందించి ఇందాక సోదరులు చెప్పారు, ఇర్షాద్ గారు కానీ వెంకటరావు